ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అనేది గురువు యొక్క దైవత్వాన్ని తెలియజేసే గొప్ప శ్లోకం. గురువు బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు పోషకుడు, శివుడు లయాకారుడు. అటువంటి గురువులు మన తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే గురువులు మన జీవితాన్ని ఇస్తారు. బ్రహ్మ మన తలరాతను రాస్తే ఆ తలరాతలో తప్పుని సరిదిద్దేవాడే గురువు. తల్లిదండ్రులు మనల్ని కన్నీ పెంచి వదిలేస్తారంతే, కానీ మనకి దారి చూపించేది మాత్రం గురువే. నిజానికి మన దగ్గర ఒక 100 కోట్ల ఆస్తి ఉంటే దాన్ని నువ్వు ఖర్చు పెట్టుకోవాలని నీకు ఎంతో కొంత జ్ఞానం అనేది ఉండాలి. ఆ జ్ఞానాన్ని బోధించేవాడే గురువు. అటువంటి గురువుని ఆఫ్టర్ వ్యసనాల కోసం అలా సడన్గా కొట్టాడంటే, అటువంటి పెద్ద ఆయన్ని అంత బాధ పెట్టాడంటే అసలు అన్ని మనిషి అనాలా, మూర్ఖుడు అనాలా, నాకైతే అర్థం కావట్లేదు. ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా, ఏ దేశానికి చెందిన వాడైనా ఖచ్చితంగా గురువుని నమస్కరించిన వాడంటూ ఉండడు. అటువంటి గురువుని చెయ్యెత్తి కొట్టడం అనేది జన్మజన్మల పాపం. జన్మలు ఉన్నవో లేవో తెలియదు, కానీ ఈ జన్మకు మాత్రం అతను కఠినంగా శిక్ష అనుభవించాలి.